జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయ్యాడు, కుర్రాడు చాలా బాగా పనిచేస్తాడని భావించినటువంటి ప్రజల నెత్తి మీద పన్నుల రూపేణా కానివ్వండి, స్థల కబ్జాల రూపేణా కానివ్వండి, రైతుల్ని కానివ్వండి, కర్షకులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, ఎక్కడా కూడా ఆదుకోకపోగా వారందరినీ ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఎవరు కూడా ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవడం కానివ్వండి, ఏదైనా వృత్తిరీత్యా వచ్చినటువంటి వృత్తి చేసుకునేటువంటి దానిలో కూడా వీరు అన్ని చోట్ల కూడా అందరిని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున జిల్లాల పునర్విభజన విషయానికి వస్తే, జిల్లాల పునర్విభజన విషయాన్ని ముందుగానే వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి నాయకులందరూ మాట్లాడుకొని ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే, రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా లబ్ధి పొందడం కోసమే వీరు జిల్లాల పునర్విభజన చేపట్టారు తప్పితే శాస్త్రీయంగా ఎక్కడా కూడా జిల్లాల పునర్విభజన జరగలేదు. దాన్ని మేము జనసేన పార్టీ తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇకపోతే రైతుల విషయానికి వస్తే, ఈ ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి సంవత్సరంలోనే అమరావతి రైతులకి రైతులకి కౌలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ రోజునే మొట్టమొదటిసారిగా స్పందించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజున మేము చెప్పాం, ఏ రైతుకు అన్యాయం జరిగినా జనసేన పార్టీ వస్తుంది, మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, వారికి న్యాయం చేసే వరకు కూడా మేము పోరాడతామని చెప్పాం. ఆ దిశగా ఆ రోజున మొదలుపెట్టేటువంటి మా ప్రయాణం రైతులతో ఎక్కడా రాష్ట్రంలో ఏ రైతు ఇబ్బంది పడ్డా జనసేన పార్టీ అండగా వస్తూ ఉంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో కౌలు రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, వారి కుటుంబాలు అన్యాయపోతా ఉన్నాయి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చిన వెంటనే కౌలు రైతులకు న్యాయం చేసే దిశగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి సొంత నిధుల నుంచి ప్రతి చనిపోయిన కుటుంబానికి కూడా ₹1,00,000 ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవటం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం మేము. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ తండ్రి గారు చనిపోయినప్పుడు రాష్ట్రంలో ఏ మూలలో ఎవరు చనిపోయినా కూడా అతను రాజశేఖర రెడ్డి గారి అభిమాని, ఆయన చనిపోయాడు, వారికి మేము వారి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఓదార్పు యాత్ర చేపట్టారే. ఆ రోజున ఆ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక నాయకత్వంతో ఆ ఓదార్పు యాత్ర ద్వారా వారికి ఆర్థిక సహాయం అందించారు తప్పితే ఆ రోజును కూడా మీ పార్టీ నుంచి కానీ మీ సొంత నిధుల నుంచి కానీ ₹1 కూడా ఎవరికి సహాయం చేసినటువంటి సందర్భం లేదు. ఎవరు చనిపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారి మరణం తట్టుకోలేక చనిపోయారని చెప్పి మీరు రాష్ట్రం అంతా తిరిగారే. ఈ రోజున రైతులు, మనకు అన్నం పెట్టే రైతులు, మేము కౌలు తీసుకున్నాం, పంట నష్టపోయాం, ఆర్థికంగా దెబ్బతిన్నామని చెప్పి కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతే మీకు ఆత్మహత్యలు మీకు కనిపించట్లేదా ముఖ్యమంత్రి గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ముందుకు వచ్చారు. ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కౌలు రైతు అనే వాళ్ళు చనిపోకూడదు, వారి కోసం కూడా ఒక ప్రణాళికని రూపొందిద్దాం, పార్టీ పరంగా చర్చిద్దామని చెప్పి ఈ రోజున మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. తప్పనిసరిగా కూడా ఏ వర్గాల వారైతే అనగదొక్కబడి ఈ ప్రభుత్వం ద్వారా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారిని ఆదుకునే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి మేము ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎవరో ఆత్మహత్యలకు పాల్పడొద్దు, మీ కుటుంబాలను ఆలోచించండి, మీ కుటుంబాలు రోడ్డు పడే విధంగా మీరు ఆత్మహత్యలకు పాల్పడొద్దు. కాకపోతే 1-2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత రాబోయే రోజుల్లో జనసేన పార్టీ రావడం ఖాయం. ఈ యొక్క ఎవరైతే అణగారిన వర్గాలు కానివ్వండి, ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి వర్గాల వారందరినీ కూడా ప్రభుత్వ పరంగా సహాయం చేయడానికి మేము ముందుంటామని చెప్పి మరొకసారి ప్రజలందరికీ కూడా సవినయంగా వేడుకుంటూ, ఈ రోజు జరగబోయేటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల కోసం పనిచేసే విధంగా జనసేన పార్టీ పోరాడే దిశగా ఈ రోజున మా ప్రయాణం ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.